బీహార్ క్యాడర్ ఐపీఎస్ ఐజీ ర్యాంకు అధికారి సునీల్ నాయక్ను నిన్న అరెస్ట్ చేయడం కోసం అని చెప్పి ఏపీ పోలీసులు వెళ్ళి అక్కడ జరిగిన పరిణామాలు మన ఏపీ పోలీసులు జాతీయ స్థాయిలో ఎంత దారుణంగా చతికిలపడ్డానికి వాళ్ళ దూకుడు కారణమైందో మనం చూసాం, ప్రొసీజర్ ఫాలో కాకుండా. సరే, ఈ మొత్తం అంశానికి సంబంధించి ఐపీఎస్ సునీల్ నాయక్ తన ఎక్స్ అంటే ట్విట్టర్ అకౌంట్ వేదికగా ఒక బహిరంగ ప్రకటన చేశారు అని దాదాపు అన్ని మీడియాల్లో కూడా, ప్రధాన మీడియాల్లో కూడా ఆ ప్రకటన డిస్ప్లే అవుతుంది. అయితే ట్విట్టర్ అకౌంట్కి వెళ్ళి చెక్ చేద్దామంటే అది ప్రొటెక్టెడ్ ఉంది, అంటే మనం ఫాలో అవ్వాలి, దాన్ని సార్ యాక్సెప్ట్ చేయాలి, అప్పుడు చూడగలుగుతాం. బట్ ఆయన ట్విట్టర్ పోస్ట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, సో ఆయన దాదాపు ప్రధానమైన మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతున్న దాని ప్రకారం ఆయన బహిరంగ ప్రకటనలో ఏముందంటే, కులమే కారణమా, ఎస్టీగా పుట్టడమే నేరమా, ఉన్నత ఉద్యోగాల్లో చిన్న కులాలు ఉంటే జీర్ణించుకోలేరా, 2024లో ఎఫ్ఐఆర్ నమోదులో నా పేరు లేదు, కావాలని నన్ను ఇరికించారు, 2021లో జరిగిన సంఘటన ఇది, నా పాత్ర లేని దగ్గర నన్ను వాంటెడ్గా కేసులో పెట్టారు, ఫిర్యాదుదారుడు నాకు కాల్ చేసి, ఫిర్యాదుదారు అంటే రఘురామకృష్ణంరాజు గారు కదా, ఫిర్యాదుదారుడు నాకు కాల్ చేసి ఎక్స్ సీఎం మీద, పివి సునీల్ కుమార్ మీద చెప్పు, లేదా నువ్వు కేసులో నేరస్తుడివి అవుతావు అని బెదిరింపులకు పాల్పడ్డారు. RRR కాల్ డేటా బయటకు తీస్తే, అంటే రఘురామకృష్ణంరాజు గారి కాల్ డేటా బయటకు తీస్తే ఈ కేసులో ఎంతమందిని ప్రభావితం చేశాడో, బెదిరించాడో తెలుస్తుంది. ఉద్దేశపూర్వకంగానే పలువురిని కేసులో ఇరికించడం జరిగింది. ఐఐటి చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఐపీఎస్గా నేను ఉద్యోగం సాధించాను. ఆనాడు RRR కేసులో ఫిర్యాదిని నేను. కేవలం ఇది నన్ను ఇరికించడానికి చేసిన కుట్రే. అందరికీ నా దగ్గర బాడీకి కెమెరా ఉందని అల్లరి చేస్తూ, అతనితో వచ్చిన అధికారులు నా తల్లి మరుగుదొడ్లు వెళ్తే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అవమానించారు. ధోతి శుభకార్యం చేసి 4 కోట్ల రూపాయల బంగారు బహుమతులు పొందితే దానిపై విచారణ నేటికీ లేదు. అవునా? ఓ మహిళా హెచ్డిఎఫ్సి మేనేజర్ని అడ్డుగా పెట్టుకొని ఎన్నో భూదందాలు చేస్తే ఇప్పటికీ ఎంక్వైరీ లేదు. ఆ జిల్లాలో ఇసుక గ్రానైట్ మైనింగ్ చేసే వాళ్ళ దగ్గర దందాలకు పాల్పడితే ఇప్పటికీ ఎంక్వైరీ లేదు. ఎంతోమంది చేత వారిపై చెప్పమని నా మీద ఒత్తిడి తెచ్చారు. సదరు వ్యక్తి మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఈ వ్యవహారం అంతా కోర్టులో ఉండడం వల్ల నేను ఈ విషయాలన్నీ సరైన సమయంలో బయట పెడతాను. నా తల్లిని అవమానించిన ప్రతి ఒక్కరికి చట్టం ముందు నిలబెడతాను అని చెప్పి ఏవో చాలా చాలా ఘాటుగా, చాలా కీలకంగా, చాలా ఎమోషనల్, చాలా విషయాలు ఉన్నాయి మరి ఇందులో. మరేమో తెలియదు. మొత్తం మీద ఇప్పుడు సునీల్ నాయక్ నెల రోజుల పాటు బీహార్లో కోర్టు ప్రొటెక్షన్ ఇచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎట్లా వెళ్తారు, నెక్స్ట్ ఏమైనా సుప్రీంకోర్టుకి వెళ్తారా, ఎలా హ్యాండిల్ చేస్తారు చూడాలి.